రీసెంట్ గా సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంచ్ చేసింది కదా S26 సిరీస్. దానిలో బేస్ మోడల్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S26. దీని ముందు వర్షన్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన సామ్సంగ్ S25 ని నేను ఒక 1 year నుంచి నా పర్సనల్ ఫోన్ గా యూజ్ చేశాను. 1 year దాకా యూజ్ చేశాను. ఒక 1 or 2 months బ్యాకే ఐఫోన్ 17 కి స్విచ్ అయ్యా. అప్పుడు దాకా దీన్నే పర్సనల్ ఫోన్ గా యూజ్ చేశాను. సో S25 యూజ్ చేసిన తర్వాత S26 యూజ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, ఏ డిపార్ట్మెంట్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఇప్పుడు S25 తీసుకోవడం బెటరా, కొంచెం డబ్బులు యాడ్ చేసుకొని S26 తీసుకోవడం బెటరా, అసలు దీనిలో ఏ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు, అవి వర్కౌట్ అయినాయా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ మీకు చెప్పక్కర్లా, బాక్స్ లో ఏం ప్రొవైడ్ చేయరు. ఎప్పుడంతే ఫోన్ ఉంటుంది, ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంటుంది, అంతే. ఇంకేం ప్రొవైడ్ చేయరు బాక్స్ లో. స్క్రీన్ గార్డ్ కానీ, కేస్ కానీ, అడాప్టర్ కానీ మీరు అన్ని బయట కొనుక్కోవాల్సిందే, ఏది ప్రొవైడ్ చేయరు. ఫస్ట్లీ డిజైన్ దగ్గరకు వస్తే, డిజైన్ లో మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. కానీ ఇంతకుముందు కెమెరా మాడ్యూల్ దగ్గర ఈ 3 కెమెరాస్ ఫ్లోటింగ్ కెమెరాస్ ఉండేవి, అంటే సపరేట్గా ఉండేవి కెమెరాస్. ఇప్పుడు ఏంటంటే ఒక పిల్ షేప్ మాడ్యూల్లో కెమెరాస్ని పెట్టారు. ఇంతకుముందు ఉన్నట్టే వరుసగా ఉంటాయి, కాకపోతే బ్యాక్ సైడ్ ఒక చిన్న బంప్ వచ్చినట్టు ఉంటుంది, అంతే. తప్పించి మీకు డిజైన్లో మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఏం లేదు. అండ్ డిస్ప్లే దగ్గరికి వెళ్తే, డిస్ప్లేలో మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఏం లేవు, కానీ జస్ట్ డిస్ప్లే సైజ్ కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు 6.2 inch డిస్ప్లే ఉండేది, ఈసారి 6.3 inch డిస్ప్లేకి కొంచెం ఒక 0.1 inch డిస్ప్లేని కొంచెం పెంచారు. అది తప్పించి మీకు 2 సేమ్ డిస్ప్లేస్, 2 ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో వస్తాయి, 2 AMOLED డిస్ప్లేస్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ బ్రైట్నెస్ కానీ 2 కూడా 2600 పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సో డిస్ప్లే బ్రైట్నెస్ లో కానీ, మీకు కలర్స్ లో కానీ ఎక్కడ డిఫరెన్స్ ఉండదు, ఎగ్జాక్ట్ డిస్ప్లేస్ ఏం మారలేదు. ఈవెన్ సౌండ్ కూడా 2 స్టీరియో స్పీకర్స్తో వస్తాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తాయి. సౌండ్ క్వాలిటీలో కూడా నాకు ఏం డిఫరెన్స్ కనిపించలా, 2 ఫోన్స్ ఎగ్జాక్ట్ ఉంటాయి, డిస్ప్లే అండ్ సౌండ్ 2 సేమ్ ఉంటాయి. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేస్తే, పర్ఫార్మెన్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇంతకుముందు ఎక్సినోస్ ప్రాసెసర్స్ ఏంటంటే ఎక్కువ బ్యాటరీ కన్సూమ్ చేసేవి, ఎక్కువ హీట్ అయిపోతుండేవి. సో జనాలు ఏంటంటే ఎక్సినోస్ వద్దు, మాకు స్నాప్డ్రాగన్ తీసుకురండి, బేస్ మోడల్ కూడా స్నాప్డ్రాగన్ తీసుకురండి అని చెప్పి కొంచెం నెగిటివ్ అయింది బ్రాండ్ మీద. సో వాళ్ళు S25లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొచ్చారు. బట్ ఈసారి మళ్ళీ S26కి వచ్చేసరికి మళ్ళీ ఎక్సినోస్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసాము, ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు ఆ హీటింగ్ ఇష్యూస్ కానీ, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ కానీ ఇవేమీ లేవు. ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ చేసి మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ని తీసుకొచ్చామని చెప్పి దీనిలో ఎక్సినోస్ 2600 ప్రాసెసర్ తీసుకొచ్చారు. మరి అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే దాన్ని అల్ట్రాలోనే ఇవ్వచ్చు కదా, అల్ట్రాలో ఇవ్వకుండా బేస్ మోడల్లో తీసుకొచ్చారంటేనే కొంచెం డౌన్ గ్రేడ్ అయినట్టే. కాకపోతే ఇది కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసరే. లాస్ట్ ఇయర్ 8L8 కన్నా కొంచెం బెటర్గానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇంతకుముందు 3 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, ఇది 2 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇంతకుముందు ఆక్టా కోర్ ప్రాసెసర్ 8 cores ఉండేవి, ఇప్పుడు 10 core డెకా కోర్ ప్రాసెసర్తో వస్తుంది. ఈవెన్ మీకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా S25లో మీకు 2.6 million స్కోర్ చేస్తే S26లో 2.9 million దాకా స్కోర్ చేసింది. కంపేర్ చేసుకుంటే కొంచెం ఇంప్రూవ్ అయింది, కానీ మరి 8L8 Gen 5 అంత మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు, మరి అంత పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు. అండ్ S26లో BGMI ప్రస్తుతానికి స్మూత్ ఎక్స్ట్రీమ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది, అంటే 60 FPS మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీనిలో 120 FPS అన్లాక్ అవ్వాలా. S25లో మాత్రం 120 FPS అన్లాక్ అయింది, వెరీ సూన్ దీనిలో కూడా అన్లాక్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఉన్నంత వరకు గేమ్ ఆడినప్పుడు మాత్రం నాకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే అనిపించింది. అక్కడ ల్యాగ్స్ లేవు, చాలా స్మూత్ ఉంది. ఎక్సినోస్ ఇంతకు ముందు యూజ్ చేశాను, చాలా ల్యాగ్ అయ్యాయి ప్రాసెసర్స్, బట్ ఇది మాత్రం నాకు ఎక్కడ అంత ల్యాగ్ అవుతుంటే అనిపిల్ల. చాలా స్మూత్ ఉంది గేమ్ ప్లే, గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ చాలా మంది డౌట్ పడేది టెంపరేచర్స్. అసలు ఈ ఫోన్ టెంపరేచర్స్ ఎలా రీచ్ అవుతుంది? ఫస్ట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది చిన్న సైజ్ ఫోన్. ఈవెన్ S25లో కూడా నేను ఈ ప్రాబ్లం నోటీస్ చేశాను. ఈ 2 ఫోన్స్ లో ప్రాబ్లం ఏంటంటే, మీరు ఏదైనా చేయండి సరే, గేమింగ్ పక్కన పెట్టండి, మీరు ఊరికే అమెజాన్ ప్రైమ్ లో ఏదైనా సినిమా పెట్టుకొని కాసేపు అట్ట పెట్టినా కూడా ఫోన్ లైట్ గా వేడెక్కుద్ది. మీకు టెంపరేచర్స్ రైజ్ అయిపోతాయని చెప్పును, బట్ చుట్టూ ఫ్రేమ్ కానీ, మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ ప్యానల్ కానీ, ఇదంతా మీకు కొంచెం వార్మ్ ఫీలింగ్ తెలుస్తుంటుంది, కొంచెం వేడెక్కినట్టుగా అనిపిస్తుంటుంది. ఇది మీరు బయట యూజ్ చేస్తున్నా, కెమెరాస్ యూజ్ చేస్తున్నా, ఏదైనా చేయండి మీకు ఫోన్ అంతా వేడెక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది. మీరు దీనిలో గేమ్స్ ఆడినప్పుడు మాత్రం నాకు అరౌండ్ 43 degrees దాకా టెంపరేచర్ వచ్చింది, 42.8 43 degrees దాకా వచ్చింది. ఇది ఓవర్ టెంపరేచర్స్ అని నేను చెప్పను, బట్ ఊరికే వచ్చేస్తాయి టెంపరేచర్స్. ఊరికే మీరు ఏదైనా సినిమా చూస్తున్నా, యూట్యూబ్ చూస్తున్నా కూడా ఫోన్ లిటిల్ బిట్ వార్మ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇదే ఇష్యూ నేను S25లో కూడా చూసాను, S25 రివ్యూలో కూడా చెప్పాను. ఎందుకంటే ఇది కాంపాక్ట్ సైజ్, చిన్న సైజ్ ఫోన్స్ కాబట్టి వీటిలో హీట్ డెసిపేషన్ చాలా కష్టం అయిపోద్ది. మీరు ఇదేనే కాదు, Vivo X200 FE కానీ, OnePlus 13s కానీ, ఏదైనా ఒక బుడ్డ ఫోన్స్ ఏదైనా సరే చూసుకోండి, ఫోన్స్ బాగా వేడెక్కుతాయి. అదైతే ఇంకా ఫ్యాక్ట్, ఒప్పుకోవాల్సిందే. సో పర్లేదు, నాకు అదంతా ఓకే అనుకుంటేనే ఈ చిన్న కాంపాక్ట్ సైజ్ ఫోన్స్ కి రండి. ఇదనే కాదు, ఏ ఫోన్ కైనా సరే ఫోన్ కొంచెం వామ్ అవుద్ది అనేది మైండ్ లో పెట్టుకునే ఈ ఫోన్స్ కి అయితే రండి. ఈవెన్ మీకు బెంచ్ మార్క్స్ రన్ చేసేటప్పుడు కూడా 2 పక్కన పెట్టి బెంచ్ మార్క్స్ రన్ చేశారు. S25లో నాకు అరౌండ్ 45.5 degrees దాకా వెళ్ళింది, S26లో నాకు అరౌండ్ 46.6 degrees దాకా వెళ్ళింది. అంటే ఒక 1 degree 1 or 2 degrees S25తో కంపేర్ చేసుకుంటే S26 కొంచెం ఎక్కువే కాలుతుంది, అదైతే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒక 2 degrees ఈజీగా 1 to 2 degrees దీనికన్నా ఇది కొంచెం ఎక్కువ హీట్ అవుతుంది. బట్ 2 కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్సే, ఎక్సినోస్ కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసరే, ఈజీగా అన్ని టాస్క్లు హ్యాండిల్ చేస్తుంది. అండ్ బ్యాటరీ ఇంతకుముందు 4000 mAh బ్యాటరీ ఉండేది, దాన్ని ఈసారి 4300 mAh బ్యాటరీకి ఒక 300 mAh బ్యాటరీ పెంచారు. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ లో ఇంప్రూవ్మెంట్ లేదు, లాస్ట్ టైం లాగే ఈసారి కూడా 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడానికి నాకు అరౌండ్ 1 hour 15 minutes టైం పట్టింది. ఇంచుమించు S25లో కూడా అంతే,
ఇంచుమించు అంతే పడుతుంది. కాకపోతే డిశ్చార్జ్ చేసినప్పుడు నాకు దీనిలో ఆ 300 mAh బ్యాటరీ అడ్వాంటేజ్ అయితే నాకు కనిపించలే. ఎందుకంటే రెండు సేమ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ వచ్చిన తర్వాత నేను కంపారిజన్ చేయాల, ఎందుకంటే ఇది మొన్న 1 UI 8 అప్డేట్ వచ్చింది కదా. అప్డేట్ వచ్చాక అసలు ఛార్జింగ్ భయంకరంగా తాగేసింది. ఒక టైంలో అయితే నాకు 2 గంటలు 2.5 గంటల స్క్రీన్ టైం వచ్చింది. తర్వాత అప్డేట్లో కొంచెం సెట్ అయింది, కానీ బ్యాటరీ అయితే కొంచెం ఇంపాక్ట్ అయింది. సో ఇప్పుడు ఎందుకు కంపారిజన్, ఇది 1 year వాడేసిన ఫోన్, బ్యాటరీ సైకిల్స్ కూడా చాలా అయిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు కంపేర్ చేయడం కరెక్ట్ కాదని ప్రెసెంట్ కంపేర్ చేయలేదు. కానీ ఈ ఫోన్ వచ్చిన కొత్తల్లో ఇది ఎలా అయితే నేను ఇప్పుడు టెస్ట్ చేస్తున్నానో, ఈ ఫోన్ వచ్చిన కొత్తలో టెస్ట్ చేసినప్పుడు నాకు ఇది అరౌండ్ 6.5 hours స్క్రీన్ టైం వచ్చింది. అవే టాస్క్లు దీనిలో కూడా చేశాను, ఇది అరౌండ్ 6 hours స్క్రీన్ టైం వచ్చింది. సో బ్యాటరీ అయితే నాకు అంత మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే అనిపించాలా, ఇంచుమించు అంతే వస్తుంది 5 to 6 hours మీరు యూజ్ చేసేదాన్ని బట్టి. ఈవెన్ ఇందాక బెంచ్ మార్క్స్ రన్ చేసాయి కదా, అప్పుడు కూడా 2 ఫుల్ ఛార్జ్, 100% ఛార్జ్ పెట్టాను, 2 కూడా వైఫై కనెక్ట్ చేశాను, సేమ్ వైఫై కనెక్ట్ చేశాను. టెంపరేచర్స్ కూడా 2 ఈక్వల్ టెంపరేచర్స్ ఉన్నాయి. అప్పుడు బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు కూడా 2 ఈక్వల్గా 7% బ్యాటరీ డ్రాప్ అయింది, 2 93% దాకా వచ్చినాయి. నేను ప్రాక్టికల్గా యూజ్ చేసినప్పుడు మాత్రం నాకేం అంత హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే అనిపించలే. 2 మీరు ఇంచుమించు సేమ్ బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కెమెరాస్లో మాత్రం లిటరల్గా ఏం అప్గ్రేడ్ లేదు, 2 సేమ్ కెమెరాస్. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, 10 MP టెలిఫోటో కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 12 MP కెమెరా ఉంటుంది. అపెచర్స్ కానీ సెన్సార్స్ కానీ 2 సేమ్, ఏం మారలా. కాకపోతే ఇంతకుముందు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ఇప్పుడు ఎక్సినోస్ ప్రాసెసర్, సామ్సంగ్ వాళ్ళే తయారు చేసుకున్న ప్రాసెసర్ కాబట్టి ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ ఐఎస్పీలో కానీ దీనిలో ఇంకా కమాండ్ ఎక్కువ ఉంటుంది సామ్సంగ్కి దీంతో కంపేర్ చేసుకుంటే. సో కెమెరాస్ అయితే నాకు 2 బాగానే అనిపించింది. కాకపోతే పక్కన పెట్టి కంపేర్ చేస్తే మాత్రం S25 కన్నా S26లో మీకు డీటెయిల్స్ బెటర్ ఉన్నాయి. జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ, నాకు మెయిన్గా కలర్స్ S25 కన్నా S26లో కలర్స్ నాకు కొంచెం బెటర్ అనిపించింది. కంపారిటివ్లీ మీకు డీటెయిల్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ S26లో బెటర్ ఉన్నాయి S25 కన్నా. అట్లనే ఇదేం తక్కువేం కాదు, S25 కూడా బాగానే ఉంది, కానీ కంపారిటివ్లీ S26 కొంచెం బెటర్గా బిహేవ్ చేస్తుంది. కాకపోతే S26లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మీకు 6x ఫోటోస్లో ఫేస్ అంతా ఆరెంజ్గా చేస్తుంది, కొంచెం సాచురేషన్ పెంచేస్తుంది, అట్లా చిన్న ఇష్యూస్ ఉన్నాయి. కానీ కంపారిటివ్లీ S25 కన్నా S26లో మీకు విజువల్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది పక్కన పెడితేనే. ఈవెన్ వీడియో డిపార్ట్మెంట్ కూడా బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 8K 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, అండ్ 4K 60 FPS HDRలో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ బొకే వీడియోస్, పోర్ట్రేట్ వీడియోస్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని కూడా మెయిన్ కెమెరాలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, టెలిఫోటో కెమెరాలో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి, కంపారిటివ్లీ కొంచెం ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేయొచ్చు, బట్ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే కాదు. చిన్న లిటిల్ బిట్ ఆ డీటెయిల్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ లైట్గా కొంచెం ఇంప్రూవ్ అయింది. కాకపోతే కెమెరాస్ దీనిలో సెగ్మెంట్ బెస్ట్ అయితే కాదు, ఎందుకంటే మీకు కాంపిటేటర్స్లో మీకు Vivo X300 కానీ OnePlus 15 కానీ ఈ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది సప్పబడిపోద్ది, మరి అంత ఎక్స్పెక్ట్ చేయదు. కానీ కెమెరాస్ అయితే దీనిలో బాగానే ఉన్నాయి, మంచి కెమెరాసే. అండ్ కొత్తగా దీనిలో హార్జాన్ లాక్ తీసుకొచ్చారు. హార్జాన్ లాక్ ఆన్ చేసుకుంటే మీరు ఫోన్ని ఎలా రొటేట్ చేసినా, ఇట్లా రొటేట్ చేసినా కూడా వీడియో స్టేబుల్గా వస్తుంది. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఇంతకుముందు లేదు, కొత్తగా తీసుకొచ్చారు. అండ్ ఇంతకుముందు లాగే లాగ్లో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, దీనిలో కూడా ఆ ఫీచర్ తీసుకొచ్చారు. అండ్ ఏఐ ఫీచర్స్ దీనిలో కొన్ని స్పెషల్ ఏఐ ఫీచర్స్ ఉన్నాయి, కానీ అవి 1 UI 8.5లో వచ్చినాయి. ఇది 1 UI 8.5 మీద రన్ అవుతుంది, ఇది 1 UI 8.0 మీద రన్ అవుతుంది. సో ఒకవేళ దీనిలో 1 UI 8.5 అప్డేట్ వస్తే దీనిలో కూడా ఏఐ ఫీచర్స్ మొత్తం వచ్చేస్తాయి. సో ప్రస్తుతానికి దీనిలో లేని ఫీచర్స్ దీనిలో కొత్తగా ఏమున్నాయని చూపిస్తాను. ఫస్ట్లీ మీరు ఏదైనా ఫోటో ఓపెన్ చేసినప్పుడు కింద ఏఐ సింబల్ క్లిక్ చేస్తే లాస్ట్ టైం మీకు 3 ఆప్షన్స్ కనిపించేవి, ఇప్పుడు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇంతకుముందు కూడా ఏ అరేజ్ ఉంది, కానీ అది జనరేటివ్ ఎడిట్లో ఉండేది, ఇప్పుడు సెపరేట్గా తీసుకొచ్చారు. అండ్ మూవ్ ఆప్షన్ తీసుకొచ్చారు, ఇది కూడా ఇంతకుముందు జనరేటివ్ ఎడిట్లో ఉండేది, ఇప్పుడు రెండింటిని సెపరేట్ చేస్తారు. అండ్ ఇప్పుడు కొత్తగా క్రియేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇదేంటంటే ఇంతకుముందు స్కెచ్ టు ఇమేజ్ ఉండేది, మనం ఏదైనా బొమ్మ గీస్తే ఆ బొమ్మని ఒక ఇమేజ్లో జనరేట్ చేస్తుంది. అదేంటంటే అంత యాక్యురేట్గా రాదు, అసలు మనం గీయడమే సరిగ్గా రాదనమాట. చిన్న డిస్ప్లే కాబట్టి, నాకు ఈ పెన్ను ఏం లేదు కాబట్టి ఏళ్ళతో గీసినప్పుడు అంత బాగా రాదు. సో అందువల్ల ఏంటంటే ఆ స్కెచ్ టు ఇమేజ్ తీసేసి కొత్తగా క్రియేట్ అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ సర్కిల్ చేసి ఆ ప్లేస్లో మీకు ఏం కావాలి జస్ట్ అక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెట్టు మీద ఒక మిస్సింగ్ డాగ్ పోస్టర్ కావాలి అని ఎంటర్ చేశానంటే అక్కడ ఒక మిస్సింగ్ డాగ్ పోస్టర్ వచ్చేస్తుంది. సో ఇది మీరు స్కెచ్ టు ఇమేజ్లో గీలేరు, ఇది చాలా కష్టం. బట్ ఈ క్రియేట్ ఆప్షన్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీంతో పాటు స్టైల్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఈసారి చాలా తీసుకొచ్చారు, చాలా డిఫరెంట్ స్టైల్స్ తీసుకొచ్చారు, అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయి. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా మీకు 1 UI 8.5 అప్డేట్ వస్తే దీనిలోకి వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. అండ్ దీనిలో కొత్తగా కాల్ స్క్రీనింగ్ తీసుకొచ్చారు. అంటే మీకు ఎవరైనా అన్నోన్ పర్సన్ కానీ లేదంటే మీ ఫ్రెండే, మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడంటే అప్పుడు మీరు కాల్ స్క్రీనింగ్ ఎనేబుల్ చేస్తే ఏ ఏజెంట్ వాళ్ళని అడుగుద్ది అనమాట, మీరు ఎందుకు కాల్ చేస్తారు, ఏ పని మీద కాల్ చేస్తారని. వాళ్ళు ఏదైతే రెస్పాన్స్ ఇస్తారో అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఆ కాల్ ఇంపార్టెంట్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ తీసుకొచ్చారు. సో ఇవి ఏ ఫీచర్స్ అయితే. అండ్ వెయిట్ ఇది 162 grams వెయిట్ ఉంటుంది, ఇది 167 grams వెయిట్ ఉంటుంది. జస్ట్ ఒక 5 grams దీనికన్నా ఇది కొంచెం 5 grams ఎక్కువ ఉంటుంది. అండ్ అప్డేట్స్ రెండు కూడా 7 years స్టాండర్డ్ అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు.
కాకపోతే S25 ఆండ్రాయిడ్ 15తో లాంచ్ అయింది, ఇది ఆండ్రాయిడ్ 16తో లాంచ్ అయింది. సో ఆబ్వియస్గా ఒక 1 year సాఫ్ట్వేర్ అప్డేట్ దీనిలో ఎక్కువ వస్తుంది. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్. మీకు వైఫైలో కానీ బ్లూటూత్, NFC రెండు మొత్తం సేమ్ ఉంటుంది. అండ్ IR బ్లాస్టర్, రెండిట్లో IR బ్లాస్టర్ ఉండదు. టీవీలు ఏసీలు కంట్రోల్ చేయాలంటే కుదరదు. అంతే, ఇవి తప్పించి ఏం డిఫరెన్సెస్ లేవు. సో ఓవరాల్గా ఏం మారిందంటే ఈ కెమెరా మాడ్యూల్ మారింది, డిస్ప్లే ఒక రవ్వంత 0.1 inch డిస్ప్లే పెరిగింది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. 8 కన్నా ఇది కొంచెం బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ పేపర్ మీద 4300 mAh బ్యాటరీ అంటున్నారు, కానీ నాకైతే అంత హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించలేదు. మహా అయితే ఒక 15 నిమిషాలు 20 నిమిషాల దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మరి అంత హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ కాదు. అండ్ కెమెరాస్ కూడా ఏం పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు. ఇమేజ్ ప్రాసెసింగ్ బెటర్ అయింది. అండ్ AI ఫీచర్స్ 8.5 కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చారు, అవన్నీ దీనికి కూడా వచ్చేస్తాయి, ఇబ్బంది లేదు. సో ప్రైస్ దగ్గరికి వస్తే 12GB RAM 256GB మోడల్ S25 మీకు ప్రస్తుతానికి 74,999 అమ్ముతున్నారు. S26 87,999 అమ్ముతున్నారు. అండ్ టాప్ మోడల్ 12GB RAM 512GB మోడల్ S25 86,999 అమ్ముతున్నారు. అండ్ S26 1,07,999 అమ్ముతున్నారు. సో బేస్ మోడల్ చూసుకుంటే S25 కన్నా S26కి మీరు 13,000 రూపాయలు ఎక్కువ పెట్టాలి. అదే టాప్ మోడల్కి వెళ్తే S25 కన్నా S26 కొనాలంటే మీరు అరౌండ్ 21,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాలి. సో అంత వర్తిగా అంత ఎక్కువ పెట్టి తీసుకోవచ్చా అంటే నాకైతే అంత హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే నాకేం అనిపించలేదు. మీకు సామ్సంగ్ నుంచే కాంపాక్ట్ సైజ్ ఫోనే కావాలి అనుకుంటే స్టిల్ S25 చాలా మంచి ఆప్షన్, సాలిడ్ ఆప్షన్. కాకపోతే గుర్తుపెట్టుకోండి, బ్యాటరీ లైఫ్ మీకు ఎక్కువ రాదు. ఏదైనా సరే సామ్సంగ్ బేస్ మోడల్స్ దేనిలో కూడా మీకు బ్యాటరీ అంత ఎక్కువ ఏం రాదు. ఈవెన్ టాప్ మోడల్స్ కూడా అదేమి 7,000 8,000 దాటలేదు కదా, 5,000 వచ్చేది. సో అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అదొక్కటి పక్కన పెడితే మీకు S25 S26 కన్నా ఇప్పటికీ సాలిడ్ ఆప్షన్. లేదు నాకు లేటెస్ట్ ఫోనే కావాలి అనుకుంటే S26 కూడా తీసుకోవచ్చు, ఇదేం బ్యాడ్ ఫోన్ కాదు. బట్ మరీ అంత ఎక్కువ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో ఇది ఇంకా తక్కువ రేటుకి వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా సేల్స్లో ఒక 60,000 ఇంకా తక్కువకి వచ్చిందంటే ఇది ఇంకా మంచి సాలిడ్ ఆప్షన్ అవుతుంది. సో ఇది నా ఒపీనియన్. సో S26 మీకు ఎలా అనిపించింది? S26 తీసుకోవడం బెటరా, S25 తీసుకోవడం బెటరా? సో మీకేమనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. సో ఇది వాటి వీడియో అయితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై.